కంగ్రాచులేషన్ అక్క. ఓకే అన్న, మన దగ్గర వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ అన్నమాట. అక్క ప్రాక్టీస్ చేసింది మన దగ్గర, అయితే క్వాలిఫై అయింది. ఈవెంట్స్ అయితే క్లియర్ చేసింది అనమాట. 3 ఈవెంట్స్, చాలామంది 3 ఈవెంట్స్లో 100 మీటర్ చాలామంది పోతున్నారు అన్నమాట. అయితే అక్క వచ్చేసి 3 ఈవెంట్స్ క్వాలిఫై అయింది, మంచి టైంలో వేసింది అనమాట. అన్ని దాంట్లో మంచి మెరిట్ వేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అక్క ఎలా చేసింది, మన ట్రైనింగ్ ఎలా తీసుకుంది, ఎలా స్టార్టింగ్ నుంచి ఎలా ఒపీనియన్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ థ్యాంక్స్ అన్న. ఎందుకంటే నేను ఫస్ట్ రాగానే అసలు నేను వాక్ చేసేదాన్ని. ఎలా అంటే నాకు అసలు బ్రీతింగ్ కంట్రోల్ కూడా కాకపోయేదన్న. నేను 4 రౌండ్స్ వేయాలంటే అట్లీస్ట్ 16 మినిట్స్ వరకు పడుతుండే. కానీ మీ మోటివేషన్ వల్ల మాతో పాటు రన్ చేసి అసలు ఇక్కడ ఉండే ఈ గ్రౌండ్లో నాకు తెలిసి మాతో పాటు కోచ్ కూడా పరిగెత్తించి మాతో మోటివేషన్ చేసి పరిగెత్తించినది మీరు ఒక్కరే నాకు తెలిసి, నేను చూసినట్టుగా. సో మీరు ఎంత చేయడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఎప్పటికీ నేను గుర్తు పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే నేను ఈవెంట్ కొట్టలేనని నేను డిసైడ్ అయిపోయాను అసలు. ఎందుకంటే ఇంకొకటి నాకు హెల్త్ ఇష్యూ ఉండే, కిడ్నీ స్టోన్స్ అని అవి ఉండే. అన్న ఏం పట్టించుకోకక్క, మైండ్ సెట్ ఒకటి, నువ్వు రన్ చేస్తావు, 1600 మీటర్స్ కొడతావు, ఈవెంట్ అయిపోతుంది అక్క అని మీ మోటివేషన్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఏమన్నా ఉంది, ఒకవేళ ఇన్ కేసు మీరు ఈవెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మా కుమార్ అన్నను వచ్చి కలవండి. అన్న ఈవెంట్ ఖచ్చితంగా మీరు ఎంత చేయలేని వాళ్ళైనా కూడా మా అన్న దగ్గర మీరు ఖచ్చితంగా ఈవెంట్ క్వాలిఫై అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్ రిమైనింగ్ ఉండే మా బ్యాచ్ వాళ్ళు. అంతేనా? థ్యాంక్ యూ అన్న.